ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన వీడియోలో స్మార్ట్ కాయిన్ లోన్ యాప్లో ఇన్స్టాంట్గా పర్సనల్ లోన్ ఎలా తెలుసుకుందామండి. సో ఈ యాప్లో మనకు 4,000 రూపీస్ దగ్గర నుంచి ₹1,00,000 వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఓన్లీ కొత్త వాళ్ళకి మాత్రమే అనమాట. ఆల్రెడీ ఎవరైతే ఈ యాప్లో లోన్ తీసుకున్నారో మీకు లోన్ అయితే రాదు. ఒకవేళ మీకు ఖచ్చితంగా లోన్ కావాలి, మీకు లోన్ అవసరం ఉంది అనుకుంటే కనుక మీరు వెంటనే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ అయితే చేయండి. ఇప్పటి వరకు మీరు ఏ యాప్లో లోన్ తీసుకున్నారని చెప్పేసి నేను ఆ యాప్స్ కాకుండా వేరే యాప్స్ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక పర్సనల్ లోన్ కాకుండా ఇంకా బిజినెస్ లోన్స్ కావచ్చు, లేకపోతే క్రెడిట్ కార్డు కావచ్చు, లేకపోతే డెబిట్ కార్డు కావచ్చు, లేకపోతే బ్యాంక్ అకౌంట్ కావచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. సో వీటిలో మీకు ఏది అవసరం ఉన్నా సరే మీరు మన ఛానల్ ఈమెయిల్ ఐడికి మెసేజ్ చేయొచ్చు. వాటికి సంబంధించి నేను మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎస్, చూడండి ఇక్కడ. సో స్మార్ట్ కాయిన్ లోన్ యాప్లో మనము పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఓకేనా? ఇది చూడండి. సో బెనిఫిట్స్ ఆఫ్ స్మార్ట్ కాయిన్ పర్సనల్ లోన్. సో ఫస్ట్ మనం బెనిఫిట్స్ అయితే చూద్దాం. ఇది చూడండి. 4,000 నుంచి మనకు ₹1,00,000 వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈఎంఐ వచ్చేసి మనకు 2 నుంచి 9 మంత్స్ వరకు ఈఎంఐ అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ మనకు కంప్లీట్గా 100% డిజిటల్ ప్రాసెస్ అనమాట. సో మినిమం పేపర్ వర్క్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. క్విక్ లోన్ డిస్పర్సల్. సో మీకు చాలా ఫాస్ట్గా లోన్ అయితే డిస్పర్స్ అయితే చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ చూస్తే కనుక 20 నుంచి 36% వరకు ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత చూడండి. సో నో గ్యారంటీ రిక్వైర్డ్. సో గ్యారంటీ మనకు అవసరం అయితే లేదు. తర్వాత నో ప్రీకోషన్ ఛార్జెస్, ఈజీ రీపేమెంట్ ఆప్షన్స్, లో ప్రాసెసింగ్ ఫీ, 100% సెక్యూర్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే కనుక ఆధార్ షుడ్ బి లింక్ టు యువర్ మొబైల్ నంబర్. సో మీరు అప్లై చేసుకోవాలి లోన్కి అనుకుంటే కనుక మీ మొబైల్ నంబర్ ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలన్నమాట. ఓకే, దాని తర్వాత ఎలిజిబిలిటీ చూడండి. ఇక్కడ ఎవరికైతే సాలరీస్ పర్సన్ ఉంటారో వాళ్ళకన్నమాట ఇది. ఏజ్ చూస్తే కనుక 24 to 45 years అయితే ఉండాలి. మీ ఇన్కమ్ వచ్చేసి 20,000 ప్లస్ ఇన్కమ్ అయితే ఉండాలి. ఏం డాక్యుమెంట్స్ కావాలనుకుంటే కనుక చూడండి. ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే కావాలి, అడ్రస్ ప్రూఫ్ కావాలి, ఇన్కమ్ ప్రూఫ్ కావాలి. సో మనకు ఐడెంటిటీ ప్రూఫ్కి తర్వాత అడ్రస్ ప్రూఫ్కి ఆధార్ కార్డ్ సరిపోతుంది. తర్వాత మీకు ఇన్కమ్ సంబంధించి సాలరీ సర్టిఫికేట్, రీసెంట్ సాలరీ స్లిప్, లేకపోతే ఎంప్లాయ్మెంట్ లెటర్ అనమాట. నెక్స్ట్ ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారో వాళ్ళకి చూడండి. ఇది 24 to 45 years ఏజ్ అయితే ఉండాలి. తర్వాత యూ మస్ట్ హ్యావ్ రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీకు రెగ్యులర్గా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఉండాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అంటే సేమ్ అనమాట. లైక్ ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి, తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, ఇన్కమ్ ప్రూఫ్ అయితే ఉండాలి. ఓకే, సో వీరికైతే కనుక ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారో వీరికైతే కనుక ఇన్కమ్ ప్రూఫ్ వచ్చేసి సర్టిఫైడ్ ఫైనాన్షియల్స్, లేకపోతే రీసెంట్ ITR, ఆడిటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. యూ మస్ట్ బీ అన్ ఇండియన్ రెసిడెంట్. సిబిల్ స్కోర్ కూడా వీళ్ళు చెక్ చేస్తున్నారు. సో 650+ అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ నుంచి మీరు ఆ లింక్ మీరు క్లిక్ చేసుకుంటే మీ పేరు, మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇచ్చేసిన తర్వాత మీరు స్మార్ట్ కాయిన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇచ్చిన తర్వాత మీరు స్మార్ట్ కాయిన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు డిఫరెంట్ ఆప్షన్ అయితే చూపించవచ్చు. మీరు ఓన్లీ స్మార్ట్ కాయిన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు స్మార్ట్ కాయిన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ మీ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకోవాలి. సో ఇంగ్లీష్ మీరు చూస్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత కంటిన్యూ మీరు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు మీ పాన్ కార్డ్ పైన ఉన్న పేరు మీరు యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేయాలన్నమాట. ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. రెఫరల్ కోడ్ మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓకే, తర్వాత కంటిన్యూ క్లిక్ చేసేయండి. ఓకే, సో కంటిన్యూ మీరు క్లిక్ చేసిన తర్వాత పర్మిషన్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో పర్మిషన్స్ అన్ని మీరు ఇచ్చేసి ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు గూగుల్ అకౌంట్ మీరు చూస్ చేసుకోవాలి. సో మీకు జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా ఏదో ఒకటి. సో ఆ జీమెయిల్ అకౌంట్ మీరు చూస్ చేసుకొని సైన్ అప్ విత్ గూగుల్ మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోవాలన్నమాట. లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, జెండర్, తర్వాత కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ వర్క్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి.
ఎంప్లాయ్మెంట్ టైప్ మీరు ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ డీటెయిల్స్ అనమాట. ఓకే, పాన్ నెంబరు, మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందో అవన్నీ మీరు ఎంటర్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు 4 డిజిట్ పిన్ నెంబర్ అయితే మీరు ఒకటి సెట్ చేసుకోవాలన్నమాట. సో సెట్ చేసుకొని తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ మీరు ఎంటర్ చేసుకోండి. ఇది చూడండి, కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఇప్పుడు మీకు మీ ప్రొఫైల్కి ఏదైతే లోన్ ఉందో ఆ లోన్కి మీకు చూపిస్తున్నాను. చూడండి కింద అప్లై మీరు క్లిక్ చేస్తే మీకు లోన్ చూపిస్తుంది. ఓకే, సో హలో రోహిత్ డబ్ల్యూ చూడండి, లోన్ ఆఫర్స్ అన్లాక్డ్ అంటే మీకు ఇక్కడ ఏదైతే అమౌంట్ చూపిస్తుందో ఆ అమౌంట్ మీకు వస్తుంది అనమాట. అంటే 1000 రూపీస్ దగ్గర నుంచి వీళ్ళకైతే కనుక 1000 రూపీస్ దగ్గర నుంచి 60,000 రూపీస్ వరకు లోన్ అయితే చూపిస్తుంది. మీరు ఎంతనే అప్లై చేసుకోవచ్చు ఆ లోపల. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై లోన్ నౌ మీరు క్లిక్ చేసుకోండి. తర్వాత మనము ఫస్ట్ లోన్ అమౌంట్ ఎంత కావాలో చూస్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం మనం 60,000 వరకు చూస్ చేసుకోవచ్చు. మీకు ఎంత చూపిస్తే అంత అనమాట. సపోజ్ మీకు 1 lakh చూపిస్తే మీకు 1 lakh లోపల ఎంతనే తీసుకోవచ్చు. ఫస్ట్ లోన్ అమౌంట్ మీరు చూస్ చేసుకోవాలి. దాని తర్వాత లోన్ టెన్యూర్ చూస్ చేసుకోవాలి. 9 months 12 months అని మీరు చూస్ చేసుకోవాలి. దాని తర్వాత అప్లై లోన్ క్లిక్ చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, తర్వాత మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ ఎంటర్ చేసుకొని యాడ్ అకౌంట్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు కంప్లీట్ కేవైసీ అంటే మీ కేవైసీ మీరు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఒక సెల్ఫీ తీసుకోండి, సెల్ఫీ చేసుకొని మీరు అప్లోడ్ చేసేసేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డ్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ కేవైసీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు లోన్ అమౌంట్ చూపిస్తుంది. సో ఈఎంఐ ఎంత పడుతుందో అది చూపిస్తుంది, లోన్ టెన్యూర్ చూపిస్తుంది, లోన్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇవన్నీ మీకు కరెక్ట్గా చూపిస్తుంది అన్నమాట. మీరు చెక్ చేసుకొని కంప్లీట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. లైక్ మీ ఫాదర్ పేరు, మదర్ పేరు ఎంటర్ చేసుకొని తర్వాత మీరు మ్యారీడే కదా ఇది కూడా మీరు చూస్ చేసుకొని కంటిన్యూ పై క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు వర్క్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. అంటే మీ బిజినెస్ నేమ్ ఏంటి, పర్సనల్ టైపు, తర్వాత అడ్రస్, ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫైనల్గా ఇది చూడండి, మీకు లోన్ అమౌంట్ 60,000 చూపిస్తుంది కదా. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకొని ఇంక చూడండి లోన్ అప్రూవ్డ్. సో మీకు లోన్ అయితే అప్రూవ్ అయిపోయినట్టు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రిజిస్టర్ ఫర్ ఆటో డెబిట్. సో మీకు లోన్ అప్రూవ్ అయింది కాబట్టి మీరు ఆటో డెబిట్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట, సెటప్ చేసుకోవాలి. చూడండి, ఇక మీరు అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఆటో డెబిట్కి అయితే సెటప్ చేసుకోవచ్చు. ఓకే, అది మీ ఇష్టం. డెబిట్ కార్డు కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ మీద ఏదో ఒకటి చూస్ చేసుకొని ఆటో డెబిట్ మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. అప్పుడే మీకు లోన్ అయితే వస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీకు లోన్ అమౌంట్ చూపించేస్తుంది ఎంత వస్తుందని చెప్పేసి. లేదా మనకి చూడండి లోన్ అప్రూవ్, సైన్ ఇన్ అగ్రిమెంట్. సో ఇప్పుడు మీ అగ్రిమెంట్ అనేది సైన్ చేయాలన్నమాట. ఇక్కడ సైన్ అగ్రిమెంట్ పైన మీరు క్లిక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు చూడండి రెడీ టు రిసీవ్ లోన్. సో ఆఫ్టర్ వెరిఫికేషన్ ద క్యాష్ విల్ బి ట్రాన్స్ఫర్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ విత్ ఇన్ 3 hours. సో మొత్తం మీ డీటెయిల్స్ అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు లోన్కి అయితే అప్లై చేసుకున్నారు. మీ డీటెయిల్స్ వెరిఫై చేసిన తర్వాత విత్ ఇన్ 3 hours మీ లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు అనమాట ఇమీడియట్గా. ఓకేనా, సో ఇది ఓవరాల్ ప్రాసెస్ అనమాట, లోన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇది స్మార్ట్ కాయిన్ యాప్లో. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.